బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎన్నికలు పండగ వాతావరణంలో జరుపుకోవాలి. కార్యకర్త బాగుంటేనే పార్టీ బాగుంటుందని చెప్పడానికి వద్దన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిదర్శనం. పార్టీకి అంకితమై పూర్తి స్థాయిలో పనిచేసే ఉత్సాహవంతులైన వారు ముందుకు రావాలి. వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు టీపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, టీపీసీసీ అబ్బర్వర్ ముక్సుద్ అహ్మద్, టెస్కాప్ చైర్మన్ మారెడ్డి రవీందర్ రావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష సమావేశంలో భాగంగా అసంపర్తి మండల సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు వచ్చినటువంటి శాసనసభ్యులు నాగరాజన్న గారికి, అదేవిధంగా మనకు ఇన్ఛార్జ్ వచ్చినటువంటి హైదరాబాద్ వచ్చినటువంటి నవాబ్ సాబ్ గారికి, మక్సూద్ అహ్మద్ గారికి, రవీందర్ రావు గారికి, వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనం మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వాలను పొగడటం లేకపోతే విమర్శించటం అనేది కాకుండా కార్యకర్తలకు వీధి నుంచి వచ్చినట్టు ఆదేశాలు, ముఖ్యంగా జిల్లా, మండల్, బ్లాక్, గ్రామ అధ్యక్షులని నియమించటం, పార్టీని నిర్మాణం చేయడం. ముఖ్యంగా కూడా చెప్పాలంటే ఇదంతా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం పార్టీ నిర్మాణం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మనకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మనకు ముఖ్యంగా ఇన్ఛార్జ్గా మన జనరల్ సెక్రటరీ వచ్చినటువంటి నటరాజన్ గారు కానివ్వండి, వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ముగ్గురు కూడా కలిసి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనము ఎన్నడూ చరిత్రలో లేనటువంటి అభివృద్ధికి ఇన్ని కోట్లు ఇస్తున్నాం. కానీ ఎందుకు మరి పార్టీ ఎవరైనా మాట్లాడగానే ఏమనుకుంటే ఏమున్నది అని, ఎందుకు వస్తున్నది అనే దాన్ని చాలా డెప్త్గా ఆలోచన చేయడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసినాక కూడా ఎక్కడ మనం తప్పు జరుగుతుంది అనేది చాలా క్లుప్తంగా డెప్త్గా ఆలోచన చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఎన్నో ఏళ్లకేది కాంగ్రెస్ పార్టీని పట్టుకొని తిరుగుతూ పార్టీ వెంబడి ఉండుకుంటున్నటువంటి వాళ్లకు 15 నెలలైంది, 16 నెలలైంది, ఇంకా మాకు ఏమీ లేకపోతే స్తబ్దతగా ఉండటం వలనే ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసినా పార్టీ ఊపు రాలేకపోతుంది అనే ముఖ్య కారణాన్ని గమనించడం జరిగి ఈ పార్టీ నిర్మాణానికి వీరు ఇన్ఛార్జ్ అన్నిట్లలో వేసి నన్ను కూడా ఖమ్మం చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా ప్రెసిడెంట్ కానివ్వండి, మండల్ ప్రెసిడెంట్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, ఎవరైతే పూర్తి సమయము పార్టీ కోసం కేటాయించగలుగుతారో, ఎవరైతే చాలా రోజులకెళ్ళి ఉన్నారో, నేనున్నా జిల్లా ప్రెసిడెంట్ 10 నుంచి 11 ఏళ్ళు అయింది. నాకు వద్దు అని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని, ఒక శాసనసభ్యులు ఎన్నికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నా. కానీ ఆ అవకాశం ఇచ్చేటప్పుడు కూడా ఎవరికే కానీ సమయం కేటాయించాలి, చాకచక్యంగా మాట్లాడటమే కానీ అర్హతలు ఉండాలి, కొన్ని పద్ధతులు వాటిని ఇదిగా ఉండాలి. మనల్ని లీడర్ ఎవరినో తయారు చేస్తారని కాదు, మనం లీడర్లు కావాలి. ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే ఇలా ఇదే అసంపర్తిలో ఈ మండల్లో మేము ఇక్కడ ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ అందరం తిరిగిన రోజులలో కాంతయ్య గారు ఉండే, ఆ పెద్ద మనిషి పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉన్నది రమ్మని చెప్తే మేము బండ్లు పంపితే రామని చెప్పి డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటే పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి వచ్చేది ఐగ్రాచారి గారు ఉన్నప్పుడు. దానికి అంటే ఎంతో అసంపర్తి అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉన్నటువంటి ఇది. అప్పుడు ఎందరో ఉన్నారు, వీళ్ళందరూ సారంగపాణి, ఎక్కన్న, వీళ్ళు సాయిరెడ్డి గారు, వీళ్ళందరూ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా మనం ఇదిగున్నారనేది
కారణం ఏంది అన్నిటికనంటే, మనము ఫస్ట్ మండలాలకు వెళ్తున్నాం. మండలాలకు వెళ్ళినప్పుడు మండల్ ప్రెసిడెంట్కు 5 పేర్లు, బ్లాక్ ప్రెసిడెంట్కు 5 పేర్లు, ఈ లోపల అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ ఇట్లా 5 పేర్లు, అవసరమైతే ఇంకా 2 పేర్లు ఎక్స్ట్రా ఇచ్చినా పర్వాలే. కానీ ఎక్స్ట్రా ఇవ్వమన్నారని చెప్పి విజిటింగ్ కార్డులో లేకపోతే ఇంకేదో పెట్టుకొని కొట్టించుకొని కేవలం ఆ ఎంఆర్ఓ ఆర్టీ ఆఫీస్ పట్టుకొని పైరవుల కోసం తిరిగే టైంలో అప్లై చేయకూడదు. అది అవసరం లేదు. మనకు పార్టీ నిర్మాణం కోసము, పార్టీ కోసం సమయం కేటాయించే వాళ్ళు మాత్రమే ఆ పేర్లు ఇవ్వాలి. ఆ పేర్లు మీకు శాసనసభ్యులకు ఇస్తారా, ఇన్ఛార్జ్ గారికి ఇచ్చి దాంట్లో డీసీసీ ప్రెసిడెంట్కి ఇస్తే మేము పీసీసీ ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారు ఫైనల్ చేస్తారు. దాని గురించి వీళ్ళ వచ్చిన ఇన్ఛార్జ్లు కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళు ఆమె ఏ స్థాయిలో ఉన్నారంటే సర్వే అయిపోయినాయి, మనకు తెలియదు. అది వాళ్ళు ఆల్రెడీ దీని మీద క్లుప్తంగా డెప్త్కు పోయి ఉన్నారు. ఆమె సంచిలో రెండు బట్టలు, 2 సబ్బు, 2 సబ్బు పెట్టుకొని తిరుగుతుంటారు. ఆమె ఫ్లైట్కి కూడా రాదు, ట్రైన్కి వస్తుంది. నా దగ్గరికి ఎవరు రావద్దు, షాలు పట్టుకు రావద్దు, బోకే పట్టుకు రావద్దు అనుకుంటే తిరిగే టైపు వ్యక్తి, పూర్తిగా కార్యకర్త స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఇప్పుడు మండలకు ఉన్నది, బ్లాక్ ఉన్నది, కమిటీలు లేవు. కొన్ని దిక్కులో ఉన్నాయి. బ్లాక్ కమిటీ కూడా కంపల్సరీ వేయాలి, మండల్ కమిటీ కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఈ లాస్ట్ డేట్, కానీ డేట్ నాటి చేంజ్ చేయడం జరిగింది. మండల్ ప్రెసిడెంట్ ఏం చేయాలి, బ్లాక్ ప్రెసిడెంట్, ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి విలేజ్లు తిరిగి విలేజ్లలో 5 పేర్లు పట్టుకొని రావాలి. విలేజ్ ప్రెసిడెంట్కు 5 పేర్లు. కొన్ని దిక్కులో విలేజ్ అందరూ ఒక్కటే కూర్చొని మనం యూనానిమస్గా అయిన పేరు అనుకొని మీ గ్రామ స్థాయిలో మీరు అనుకుని ఉంటే దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. మండల్ కానీ, బ్లాక్ కానీ, గ్రామానికి కూడా కానీ అందరు కలిసి ఊరంతా ఒకటి అయినాక మేము ఎవరైనా చెప్పడానికి ఏం వీల్లేదల్లా. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇది గతంలో అక్కడనో ఇక్కడనో వీళ్ళు చెప్తున్నో వాళ్ళు చెప్తున్నో రాసే సందర్భాలు చూసినా మనం కొన్ని. కానీ ఇప్పుడు మీ నిర్ణయం మటుకే, ప్రజాభిప్రాయం వరకే ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటిని అయిపోయిన తర్వాత కూడా ఈ ఇన్ఛార్జులు ఇలా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వెళ్ళిపోయే వాళ్ళు కాదు. రేపు ఎలక్షన్స్ వరకు కూడా, రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, ఇంకే ఎలక్షన్స్ కానీ వీళ్ళే వండుకుంటూ రేపు బూత్ కమిటీలు కూడా వీళ్ళ ద్వారానే మనం చేయవలసి వస్తుంది. ఇక ఇవన్నీ చేస్తే మాకేమున్నది, 15 నెలలైంది, 16 నెలలైంది, మాకు ఏం చేయలేదు, ఇంకేం చేస్తున్నారు అనేది భావన 100% ఉన్నది. అని ఎటువంటి అనుమానం లేదు. దానిని కూడా ఈ 2 నెలల్లో అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్స్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అన్ని దిక్కులో కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్ అవన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇవ్వాలి, ఒకటేసారి అన్ని కూడా ఇవ్వలేము. కొన్ని ఈసారి ఇస్తే ఇంకో 2 నెలలకు, 2 టర్మ్ పోతే ఇంకో టర్మ్ ఉంటుంది 2 ఏళ్ళు. కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటి ఇమీడియట్ లిస్ట్ కూడా తయారు చేస్తున్నారు. దాంట్లో కూడా డాటా అనేది అందరికీ కలెక్ట్ చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ 2 నెలల్లో మన పదవులు కూడా అందరికి పందిరం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరిగా ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, మనకు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరికి లేక లేదు. కష్టపడ్డ వాళ్ళకు ఉన్నాయి, ఎన్నేళ్ళకి పనిచేసే వాళ్ళకు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా మనం నిర్లక్ష్యం చేసడానికి వీలు లేదు. ఎందుకంటున్నా అంటే మనమే ఉంటే గెలిచే వాళ్ళం కాదు, కొత్త వాళ్ళని తెచ్చుకోవడం కూడా కొంచెం మనకు ప్లస్ అయిందని అప్పుడు జాయిన్ కావడం అనేది. కాబట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళని చులకనగా చూడకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వాలి మనం. కానీ 60 to 70% పాత వాళ్ళకి ఇచ్చి 30% అనేది కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు మీద హైకమాండ్ అంతా. దాంట్లో కూడా మనం ఒకరినొకరు గౌరవించుకుంటేనే మంచుకుంటే తప్ప, లేకపోతే శత్రువుకు మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ పంచాయతీలు పెట్టుకొని మీ చిన్న ఈగోలు, చిన్న పంచాయతీలు పెట్టుకొని మీ సమస్య ఏదైనా ఉంటే ఇన్ఛార్జికి చెప్పండి, లేకపోతే శాసనసభ్యులు నాగన్న గారికి చెప్పండి. ఇంకా లేకపోతే నియోజకవర్గం దాకా రావాలంటే జిల్లా హెడ్ క్వార్టర్లో లేకపోతే ఆఫీసులో ఉంటాను, నా దగ్గరికి తీసుకురండి. వాటి పరిష్కారానికి మేము ముగ్గురం కూర్చొని ఏ విధంగా చేయాలో పరిష్కారం చేస్తాం. కానీ రోడ్ల మీదకి ఎక్కో ఇట్లాంటి సమావేశాలు పెట్టినప్పుడు మీడియా ఉంటుంది, 10 మంది ఉంటారు, నేను ఏది మాట్లాడినా నేను హీరోని అవుతాను, ఇంకేదో అవుతాను అనుకుంటే
నేను 1000 సార్లు పెట్టాలి ఆ లెక్కలు చూసుకుంటే. అది అది చేయటం వలన మన పార్టీని మనం వీక్ చేసుకున్న వాళ్ళమైతాం. అందరం కూడా సహకరించడం. మీ సమస్య కడుపు నొప్పి తప్పకుండా ఉన్నది అర్థం చేసుకున్నాం. దాన్ని ఉన్నప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. చెప్పినాక కూడా కానప్పుడు మీరు ఆలోచన అది వేరు. కానీ సమస్యను ఎప్పుడు పబ్లిక్లో తీసుకపోతే పార్టీ కానీ మనం కానీ చురుకన అవుతాం. ఎదుటి వారికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీ పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది రాని వాళ్ళకి ఒకరికి, ఒకరు రాని వాళ్ళకి ఇంకోది అంటే ఎట్లా చేసుకుంటూ పోతుంటాం. ఇవాళ మేము ఇక్కడనే ఉదాహరణకి ఈ గల్లీలో బొంగురాలు ఆడుకుంటా గోళీలు ఆడుకుంటూ తిరిగిన వాళ్ళం. ఇవాళ హనుమకొండకు 39 లేకపోతే ఇవాళ శాశ్వత అవకాశం వచ్చింది నాకు. మరి నేను ఎన్నిసార్లు గొడవలు చేయాలి, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి తిరగబడాలి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఓకే పట్టండి, పార్టీని నమ్ముకోండి, తప్పకుండా బాగుపడతారు. ఎక్కడ మీకు ఇది లేకుండా ఉంటుంది. ఇలా రాజేందర్ రెడ్డి చెప్తానో, నాగరాజు గారు చెప్తానో, లేకపోతే ఇన్ఛార్జ్ చెప్తానో ఇచ్చే పరిస్థితులు కాదు. ప్రజల నిర్ణయం మేరకు ప్రజలలో ఎవరికి బలం ఉంటుందో, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా కొత్త సంస్కృతి సాంప్రదాయానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి నమ్మకం అనేది ఎప్పుడు సన్నగిల్లకుండా చూసుకోండి. తప్పకుండా మీ అందరికీ అవకాశాలు వస్తాయి. 2 రోజులు వెనుక ముందు, అంతేగాని రాలేదని ఆ క్షణిక ఆవేశంతో లొల్లి పెడితే ఏమైతే టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు ఏమొస్తుంది, ఎల్లుండి ఏమవుతుంది. చురుకన అయిపోతాం, మనం చురుకన అయిపోతాం. పార్టీని రోడ్డు వేసాం, మనం అవుతాం. నీకు నిజంగా న్యాయం జరిగి కడుపు మండి 4 సార్లు చెప్పినాక కూడా విననప్పుడు వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. ప్రతి దాంట్లో ఇప్పుడు మేము చూస్తున్నాం 2-3 మా దగ్గర మీటింగ్లలో కూడా